ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడైన తర్వాత వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో టోనీ నుంచి తప్పుకుంటున్న విదేశీ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల నిషేధం అనేది చాలా స్వల్పమని, అది ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు టెస్ట్ కెరియర్ను సాకుగా చూపి లీగ్కు దూరం అవ్వడం ఫ్రాంచైజీలను ఇబ్బందుల్లోకి నెడుతోందని, దీనికి చెక్ పెట్టేలా నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రాంచైజీలు వేలంలో కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయని, తీరా సీజన్ మొదలయ్యే ముందు వారు తప్పుకోవటం వల్ల జట్ల సమతూకం దెబ్బతింటుందని గవాస్కర్ విశ్లేషించారు. బెన్ డకెట్ వంటి ఆటగాళ్లు ఇతర లీగ్లలో మంచి ధర రావటం వల్లే ఐపీఎల్ను వదిలేస్తున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు. కుటుంబ లేదా వైద్య కారణాలు ఉంటే మినహాయింపు ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుకునే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ వివాదంపై కూడా గవాస్కర్ స్పందించారు. థర్డ్ అంపైర్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా మరికాస్త సమయం తీసుకోవాలని కోరారు. ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ను తాకినట్లు అనుమానాలున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. క్లిష్టమైన సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయని, అంపైర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.